క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీతో పాటుగా మనకి 280 రూపాయలకే లీటర్ ఇస్తుంది సార్. సూపర్ అంటే 700 లీటర్తో ఇక్కడ 250 రూపాయలు 280 రూపాయల లీటర్, దాంట్లో సగం కూడా లేదు రేటు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ సామాన్యుడు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా ఉండాలి. అప్పుడే ఆ కంపెనీ అనేది ముందరికి వెళ్తుంది, బిజినెస్ అనే విధంగా డెవలప్మెంట్ అవుతుంది సార్. ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇక్కడ విధంగా రీజనబుల్ రేట్లో ఉంది, అది బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడ వచ్చేసి ఇది హర్ సీక్రెట్ లేడీస్ ప్యాడ్ సార్. ఇది టోటల్ కాటన్ ఉంటుంది. బయట లేడీస్ ప్యాడ్స్ షాప్స్లలో వాడతారు కదా, ఈ ప్రోడక్ట్ బయట వాడడం ద్వారా వాళ్ళకి గర్భాశయ ముఖ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది సార్. అంటే లేడీస్ బాగా అర్థం చేస్తారు, లేడీస్ అనే కాదు ప్రతి ఇంట్లో అమ్మలు అక్కలు చెల్లెలు అందరూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి బాగా ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ అటాక్ అవుతున్నాయి. టోటల్ పూర్వకాలంలో అయినా సరే కాటన్ లాంటివి వాడడం ద్వారా వాళ్ళకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఇప్పుడు క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయంటే ప్లాస్టిక్ ఉంటుంది దాంట్లో. ఇది టోటల్గా ఇది దీంట్లో ఒక చిప్ ఉంటుంది సార్, అలోవెరా జెల్ అనే చిప్పు. ఇది కూలింగ్నెస్ ఇస్తుంది. కూలింగ్నెస్ ఇవ్వడంతో పాటుగా చాలా హెల్త్ పర్పస్లో చాలా బాగుంటుంది ప్రోడక్ట్ సార్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్లోర్ క్లీనర్ ఉంది. ఫ్లోర్ క్లీనర్ కూడా ఆర్గానిక్ చాలా రీజనబుల్ రేట్లో ఉంది సార్. ప్రతి ప్రోడక్ట్ రీజనబుల్ రేట్లో ఉంది. ఇక్కడ మనము సార్ దీనిలో ఇది కూడా గమనించాలి, ప్రతి ఒక్కరు ఒకప్పుడు విలేజెస్లలో చూసుకుంటే మట్టితోటి తోమేది, గిన్నెలు తోమినప్పుడు అంట్లు తోమినప్పుడు. కానీ ఇప్పుడు బూడిది వాడేవాళ్ళు విలేజెస్లో ఉండే వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సోప్స్ వాడుతున్నారు. ఆ సోప్స్లో కెమికల్ ఉండడం ద్వారా అది మనం రెగ్యులర్గా దాంతో తోముతున్నాం కాబట్టి దాని ద్వారా కూడా మనకి క్యాన్సర్ రావడం జరుగుతుంది. బాగా గమనించండి. కాబట్టి మనం వాడే ప్రోడక్ట్ అనేది చూసుకొని వాడాలి. ఇది వాడడం ద్వారా కూడా చాలా మంచి రిజల్ట్ ఉన్నాం సార్. ఎందుకంటే గిన్నెలు ఉంటాయి కదా, అది పూసి అంటారు కదా, ఆ విధంగా వేరే వాడితే అట్లా ఉన్నాయి. దీని ద్వారా చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. కాబట్టి మనము ఇది ప్రతి ఒక్కరు మార్చాల్సిన ప్రోడక్ట్. మనం వీలు కానీ అలాంటి చిన్న చిన్న సబ్బులు తీసుకొచ్చి వాడుకోవడం అలాంటివి అవుతుంది కదా, ఇది వాడండి. ఎందుకంటే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంది. నెక్స్ట్ టాయిలెట్ క్లీనర్. ఈ విధంగా సార్ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మనకి వచ్చేసి. ఇట్లా మనకి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఇది ఇందాక చెప్పిన ప్లాన్ అనేది ఇక్కడ గమనించండి సార్. ఇందాక చెప్పిన ప్లాన్ అనేది 12 టైప్ ప్రోడక్ట్స్ తో చెప్పిన. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వాటి గురించి చెప్తాం. హోమ్మేడ్ ప్రోడక్ట్స్, రీపర్చేస్ ప్రోడక్ట్స్ గురించి చెప్తాం. మనం ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఈ 12-13 టైప్స్ ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకోవాలి ఐడి వేసుకున్నప్పుడు. అయితే ఇంకొక ఆప్షన్ ఉంది సార్. మనం 3300 తీసుకుంటే మనకి సబ్బులు తీసుకోవచ్చు. 14 సబ్బులు, 2 టైప్స్ ఆఫ్ సోప్స్ వస్తాయి. ఒకటి రెడ్ శాండిల్ సోపు, సున్నిపిండి సోపు. ఈ 2 సోప్స్ కలిపి ఒకటి 14 సున్నిపిండి సోప్స్, 14 రెడ్ శాండిల్ సోప్స్ తీసుకోవచ్చు. అంటే 22 సబ్బులు వస్తాయి. 3300. ఇవన్నీ మాకు వద్దు అనుకుంటే ఆప్షన్ ఉంటుంది. అదే దానికి ఆ 100 ఎక్స్ట్రా అమౌంట్ చేయాలి సార్. ఇక్కడ క్లియర్ కదా, దీంట్లో సిఎన్సి ఆఫర్ ఉంది మనకి. సిఎన్సి ఆఫర్ వచ్చేసి గమనించండి సార్, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఇది ప్రతి నెల 2 తారీఖు నుంచి 16 తారీఖు మధ్యలో కొనుక్కోవాలి. మనం ఎప్పుడు కొనుక్కున్నాం 2 తారీఖు నుంచి 16 తారీఖు మధ్యలో కొనుక్కోవాలి సార్. మీరేం చేసినారంటే ఇందాక చెప్పిన హోమ్మేడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లోకి సంబంధించిన ఒక 2000 సామాన్లు కొనుక్కున్నారు. ఫస్ట్ మనం ఒక 100 BV ప్రోడక్ట్స్ కొన్నారు. 100 BVకి ఎంత అవుతుందంటే 2000 అయింది. 2000 పెట్టి మీ ఇంట్లోకి సంబంధించిన ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ మీరు ఒక 100 BV ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు, మళ్ళీ 2000 అయింది సార్. ఇక్కడ 2 నెలలు మీరు కన్సిస్టెన్సీ చేసినందుకు కానీ 80 BV ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది సార్. 80 BV అంటే ఇక్కడ దగ్గర మనకి 1600 నుంచి 1700 ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇది ఎక్సలెంట్ సార్, చాలా బాగా నచ్చింది నాకు. తిన్నాగా 2 నెలలు కొనుక్కుంటే చాలు, 2000 పెట్టి 80 BV ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది మనకి. అయితే ఇక్కడ 2 నెలలు కొనుక్కుంటే 3 నెలల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2 నెలలనే ఆ 2000 ప్రోడక్ట్స్ తో పాటుగా ఈ 15,1680 BV ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అది కూడా ఇమీడియట్లీ ఇచ్చేస్తుంది. కాబట్టి ఇది చాలా బెటర్ పాయింట్. ఇంకా ఇది క్లియర్గా సార్. ఫస్ట్ ప్లాన్ ఏముంది సార్, మనం చెప్పుకోవడానికి 3300 వచ్చింది. వచ్చిన తర్వాత మీరేం చేసి ఒక 7% ఇంట్రడ్యూస్ చేసింది. 7% మాత్రం బిజినెస్ నచ్చి అతను వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పిన ఇందాక. సార్ ఇది గమనించండి,
ఇది స్ట్రక్చర్ మళ్ళీ అక్కడ వేసినాం. ఏ విధంగా అంటే మీరు ఏ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేసారు, ఆ ఏ అనే పర్సన్ వచ్చాడు. ఫస్ట్ మంత్ మ్యాగ్నెటిక్ పర్మిట్ తీసుకుని అనుకోండి, కానీ ప్రతి నెల మ్యాగ్నెటిక్ పర్మిట్ తీసుకోలేదు, గ్రాస్ రేటే తీసుకున్నాడు. కానీ నెక్స్ట్ మంత్ వాళ్ళకి అవసరం ఉంటే తీసుకుంటాం, కానీ ప్రతి నెల నిత్య అవసరం అయితే కాదు. ఇలాగ ఒకసారి తీసుకోవాలంటే ఇది 1 year 2 years 3 years కూడా వాడుకుంటాం కాబట్టి ఇది రెగ్యులర్గా కాదు. మనకి హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ వచ్చిన పర్సన్ ఏదైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో 2 నెలలు జరుగుతుంటే మనకి 80 BV ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పారు కదా. అయితే 1600-1700 ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తున్నారు అనేసరికి మీరు అందరూ రీపర్చేస్ కొనడం స్టార్ట్ చేసి మళ్ళీ 2,000 పెట్టి మళ్ళీ అది 2,000 పెట్టి కొనవచ్చు, లేదంటే ఒక్క సంపూర్ణంగా కొనుక్కోవచ్చు, అది బాగా ఇష్టం. కానీ కన్సిస్టెన్సీలో ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అందరూ మళ్ళీ కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ కన్సిస్టెన్సీ 2,000 అందరూ కొనడం స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ బిజినెస్ జరుగుతుంది కదా సార్, వాళ్ళే ఉన్న వాళ్ళే మళ్ళీ కొంటున్నారు కాబట్టి మళ్ళీ రీపర్చేస్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ మ్యాచింగ్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ బిజినెస్ జరుగుతుంది, మళ్ళీ మ్యాచింగ్ జరుగుతుంది. ఇందాక సార్ ఇక్కడ ఈ పర్సన్ ఫస్ట్ పర్చేస్ లో నేను చెప్పినట్టుగా ఇందాక ఇక్కడ ₹1,00,000 మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదిస్తే మీకు దాంట్లో 25% ఇక్కడ ఇక్కడ ₹1,00,000 మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదించుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 100% వస్తుంది సార్, మనకి ₹1,00,000 వస్తుంది. ఇక్కడ 1,00,000 సంపాదిస్తే మ్యాచింగ్ ఇన్కమ్ మనకు 1,00,000 వస్తుంది. 10,000 సంపాదిస్తే 10,000 వస్తుంది, ₹100 సంపాదిస్తే ₹100 వస్తుంది. సార్ ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ జరుగుతుంది. మ్యాచింగ్ జరుగుతున్నప్పుడు మ్యాచింగ్ ఇన్కమ్ రీపర్చేస్ లో ఒక 10,000 సంపాదిస్తున్నారు, 10,000 సంపాదిస్తే మీకు 10,000 వస్తుంది, 5,000 సంపాదిస్తే 5,000 వస్తుంది, ₹100 సంపాదిస్తే ₹100, 1,00,000 సంపాదిస్తే 1,00,000 వస్తుంది. ఇక్కడ 25% వస్తుంది, ఇక్కడ 100% వస్తుంది సార్. ఇది నాకు చాలా బాగా నచ్చింది సార్, ఇది ఎక్సలెంట్ పాయింట్ అసలు నిజం చెప్పాలంటే. సార్ ఇంకోటి, ఈ పర్సన్ 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి, మనకి 10,000 వచ్చింది, మనం ఏం పని చేయకపోతే 10,000 వచ్చాయి అనుకోండి. అప్పుడు మనం కోరుకుంటాం, అరే నేను ఏం పని చేయకపోయినా 10,000 వచ్చాయంటే ఇంకో పర్సన్ చెప్తారు కదా. ఈ విధంగా మళ్ళీ ఇతర వర్క్ చేసుకున్నా కానీ మళ్ళీ మనకి మ్యాచింగ్ ఇన్కమ్ స్టార్ట్ అయితే 10,000 సంపాదిస్తే 10,000 వస్తే మళ్ళీ మ్యాచింగ్ స్టార్ట్ అవుతుంది. మనకి ఈ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది. అట్లా మనము ఒక డైరెక్ట్ ఒక 10 మందిని వేసుకుంటే ఒక్కొక్కరు 10,000 మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదిస్తే అవే ₹1,00,000 అవుతుంది. ఆ విధంగా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. నేను లాంటి బిజినెస్ కట్టి జస్ట్ 20,000 వచ్చినా చాలా, నెలకి 20,000 వచ్చినా చాలా ఉంటుంది సార్. ఫస్ట్ మంత్ లో 1,00,000 తీసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ ఒక 10 మెంబర్స్ తీసుకుంటే చాలు, ఒక్కొక్కరు నెలకి 1,000, 2,000, 5,000, 10,000 ఎంత సంపాదించుకుంటే అంత వస్తూనే ఉంటుంది మనకు. ఇది వండర్ఫుల్ సార్, చూడడానికి చిన్న ఉంటే చిన్న ప్యాకెట్ తోటి వస్తున్నాం కానీ వండర్ఫుల్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అద్భుతం అంటే ఎక్సలెంట్, చాలా బాగుంది సార్ ఇది. సార్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రివార్డ్ బోనస్ ఇస్తున్నాం. రివార్డ్ బోనస్ ఏ విధంగా ఇస్తుందంటే, మనం 3,300 వస్తే ఏమని చెప్పిన సార్, 3,300 ఒక ప్యాకేజ్ ఉందని చెప్పారు కదా. 3,300 ఎవరైతే వస్తున్నారో వాళ్ళని 1 PV దగ్గర క్యాలిక్యులేషన్ చేస్తాం మనం. కంపెనీ అనేది 1 PV అంటుంది సార్. ఇక్కడ 3,300 మీరు వచ్చి అనుకోండి, మీరేం చేసినట్టే ఒక ఇంటర్వ్యూ చేసేది. ఇద్దరు కాస్త టీం ద్వారా 10 మంది అయ్యారు, లెఫ్ట్ 10 మెంబర్స్, రైట్ 10 మెంబర్స్ అయ్యారు టీం ద్వారా. 10 మెంబర్స్ కంప్లీట్ అయినది. ఇక్కడ బ్రాంజ్ అనే ర్యాంక్ ఇక్కడ సార్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. బ్రాంజ్ డైరెక్టర్ 10 జస్ట్ 10 మెంబర్స్ కంప్లీట్ అయినది, పీవీస్ కంప్లీట్ అయినది. ఇప్పుడు అందరూ 3,300 వస్తే 10 మంది వస్తే 10 పీవీలు అవుతాయి. ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ ఆల్కలైన్ వాటర్ జాబ్ వచ్చినట్టు 2 పీవీలు వస్తాయి, 5 మందికి 10 పీవీలు అవుతాయి. ఇది గమనించాలి సార్ ఇక్కడ పాయింట్ అనేది. 10 పీవీస్ కంప్లీట్ చేసినందుకు టీం ద్వారా మనకి ₹1,000 రివార్డ్ బోనస్ ఇస్తుంది ఇక్కడ. సూపర్ సార్. నెక్స్ట్ 50 పీవీ కంప్లీట్ అయితే సిల్వర్ అంటారు సార్, సిల్వర్ అంటారు, మనకి 5,000 కమిషన్ ఇస్తుంది. నెక్స్ట్ 100 పీవీస్ కంప్లీట్ అయితే సార్ ఇక్కడ మనకి 10,000 కమిషన్ ఇస్తుంది. అయితే 100 అంటే గోల్డ్ అంటారు సార్ ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ 250 కంప్లీట్ అయితే డైమండ్ అంటారు, మనకి 25,000 కమిషన్ ఇస్తుంది సార్. ఈ రివార్డ్ బోనస్ సార్, ఇది రివార్డ్ బోనస్ వచ్చేసి మనకి 250 అంటే ఇక్కడ డైమండ్ అంటారు సార్.
విధంగా సార్ మనకి తర్వాత నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి డబల్ డైమండ్, బ్లూ డైమండ్, క్రౌన్, యూసీడీ, డియూసీడీ, ప్రెసిడెంట్ అనే ర్యాంక్స్ వరకు ఉన్నాయి. ఈ ర్యాంక్స్ అన్ని కంప్లీట్ చేసేసరికి లాస్ట్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ సార్. ప్రెసిడెంట్ అనే ర్యాంక్ మనం కంప్లీట్ చేయగలిగితే ఇక్కడ 1,00,000 పీవీలు లెఫ్ట్, 1,00,000 పీవీలు 1,00,000 పీవీస్ లెఫ్ట్, 1,00,000 పీవీస్ రైట్ ఇది టీమ్ ద్వారా మనం కంప్లీట్ చేయగలిగితే మనకి 2 కోట్ల రివార్డ్ బోనస్ ఇస్తుంది సార్. ఎక్సలెంట్ సార్. ఇది జస్ట్ ఒక 2 మిలియన్ కష్టపడితే 2 కోట్ల రివార్డ్ తీసుకోవచ్చు. మనం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడితే జస్ట్ రివార్డ్ బోనస్ 2 కోట్లు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు వచ్చి ఒక వారానికి 10 రోజులకు 10 మెంబర్స్ కంప్లీట్ చేసి అనుకోండి. ఆ రివార్డ్ బోనస్ అనేది మళ్ళీ తెల్లారి మీ అకౌంట్లో వేస్తుంది. ఆ 1000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది. దాని తర్వాత సిల్వర్ 5 మళ్ళీ తెల్లారి వేస్తుంది. ఈ రోజు ర్యాంక్ అచీవ్మెంట్ అయినా రేపే మీ అకౌంట్లో వేస్తుంది. వేరే కంపెనీస్ నేను చూసిన సార్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే కంపెనీలో చాలా దాంట్లో చేశాను. రివార్డ్ బోనస్ అనేది ఏ విధంగా ఇస్తారంటే అచీవ్మెంట్ అయినా అనుకోండి, నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ పెట్టినప్పుడు పెద్ద చెక్ తీసుకొచ్చి అందరి ముందర సన్మానం చేసి ఇస్తామని చెప్తారు. ఆ సన్మానం వాడు చేసేసరికి కంపెనీ ఉంటుంది, వాడు అంతవరకు అదే జరుగుతుంది. కాబట్టి నాకు ఇక్కడ గమనించిన సార్, ఇది ఈ రోజు రివార్డ్ బోనస్ అనేది ఈ రోజు అచీవ్మెంట్ అయితే రేపు మన అకౌంట్లో వేస్తుంది. ఇది ఎక్సలెంట్, నాకు చాలా బాగా నచ్చింది. ఇది రివార్డ్ బోనస్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సాలరీ బోనస్ ఇస్తుంది సార్. ఇక్కడ ప్రతి ఒక్కరము ఎక్కడో ఒక దగ్గర పని చేయాల్సిందే. పని చేస్తే నెలకు ఇంత సాలరీ నాకు ఇస్తాం. డైలీ కూలీ అనేది వేరు. డైలీ పని చేస్తే అది డైలీ వేజెస్ వేరు, కానీ మంత్లీ సాలరీ అనేది వేరు సార్. ఇక్కడ సాలరీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సాలరీ బోనస్. మనకి ఇక్కడ సార్ బోరింగ్ అనిపిస్తుంది. ఇంకా కూర్చున్న వాళ్ళకి క్లియర్గా అనిపిస్తుంది సార్. లాస్ట్ పాయింట్ వచ్చేసి రివార్డ్ బోనస్. ఇక్కడ సాలరీ బోనస్ సార్. సాలరీ బోనస్ సార్. సాలరీ బోనస్ ఏ విధంగా అంటే సార్, ఇందాక మనం 50 మెంబర్స్ కంప్లీట్ అయితే సార్ 50 మంది కంప్లీట్ అయితే మనకి మేడం 2 మినిట్స్ అంటే అయిపోతుంది. సార్ 1 మినిట్ సార్ మేడం చెప్పండి మేడం. సాలరీ బోనస్ ఒక్కసారి గమనించండి సార్ అందరూ. ఇందాక రివార్డ్ బోనస్ 50 మంది కంప్లీట్ అయితే మనకి